మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులరా, ప్రభు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనంలో చూద్దాం. చూడండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట ఆయన. మన నిధులను ఆయన నింపుతాడంట. ఎవరిని? నన్ను ప్రేమించే వారిని, అంటే దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికర్తలు. ఆస్తికర్తలు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పొలాలు, స్థలాలు, ఇండ్లు, బంగారము, వెండి, తాత ముత్తాతల ఆస్తులు కాదండి. దైవిక పరమైనటువంటి ఆధ్యాత్మిక ఆస్తిని ఆయన మనకి సమకూరుస్తాడు. ఈ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక ఆస్తి మీద మనం అధికారులం అవుతామో, అంటే పరిశుద్ధ గ్రంథం మీద మనం ఎప్పుడైతే పట్టు సాధిస్తామో, దేవుణ్ణి పూర్తిగా ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటామో, అర్థము చేసుకుంటామో, ఆయన మనకు అర్థమవుతాడో, ఆయన ఇవన్నీ మనయేనండి. మన నిధులు నింపబడతాయి. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడయ్యుండి, బహుధనవంతుడయ్యుండి, ఆకాశములు సృష్టించి సృష్టి యావత్తుకు అధికారైనటువంటి దేవాతి దేవుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సార్వభౌముడు నీకోసం నా కోసం దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చింది. అందుకోసం మనల్ని ఆస్తికర్తలుగా చేయడానికి, ఈ భూమిని అంతటిని ఏలుటకు. అందుకే ఆదికాండం మొదటిలోనే రాశారు ఆయన, ఈ భూమిని నిండించి ఫలించి అనుభవించండి మీరు అన్నారు. ఈ ఆస్తి అంతా మనదేనండి, ఈ భూమి అంతా మనదే. అందుకే నీవు కంప్లీట్ గా దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే, దేవుణ్ణి సంపాదించుకున్నట్లయితే, దేవుణ్ణి పూర్తిగా నువ్వు అర్థము చేసుకున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏంటనేది నీకు అర్థమైనట్లయితే, యేసు ప్రభు వారి కలిగినవన్నీ మనవేనండి. ఆయన మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తారు. ఒకప్పుడు వీరికి తినటానికి కూడా లేదండి, ఇప్పుడు కోటేశ్వరులు అయ్యారు. ఎలా అయ్యారండి? దేవుని అందు ఉన్న వారిని ఆయన ఆస్తికి కర్తలుగా చేశారు. దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుని మీద ఆధారపడ్డారు, మొదటి స్థానం దేవునికి ఇచ్చారు, ప్రథమ స్థానం దేవుడు యేసు తప్ప మాకు వేరొకటి లేదని అనుకున్నారు. ఈరోజు అనేకమైనటువంటి వాటి మీద ఆయన నియమించి ఉన్నాడు. వారి నిధులను నింపారు. ఆహారానికి కానీ, వస్త్రానికి కానీ, లేదా ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కి లోటు లేకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని అనుభవించడానికి ఈరోజు మరి దేవుడు ద్వారం తీశారంటే వారు మొదటిగా దేవునికి స్థానం ఇచ్చారు. అట్టి కృపను బట్టి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, నీవు ఆయన్ని ప్రేమించు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో ఆటోమేటిక్ గా ఆస్తికి కర్తవవుతావు. నీ నిధులు నింపబడతాయి. ఒక ధనము కోసమే పరిగెత్తకూడదండి. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే అసలు ధనమే దొరకదు. నేను చెప్తున్నాను, ఆయన దగ్గరకు వస్తే ఏ నాటి మన్నా ఆనాటికే. కానీ ఒక స్థాయికి నీ స్పిరిచువల్ లెవెల్స్ ఎప్పుడైతే నీవు మరి గ్రోత్ చేసుకుంటావో, ఎప్పుడైతే నీ స్పిరిచువల్ లెవెల్స్ మారుతాయో, ఆటోమేటిక్ గా నువ్వు ఆస్తికి కర్తవైపోతావు. అందుకే శిష్యుల్ని యేసు ప్రభు వారు ఆయా గ్రామాలకు పంపేటప్పుడు, మీ దగ్గర ఒక చేతి కర్ర, ఒక జత చెప్పులు, ఒక జోలె మాత్రమే ఉండాలి, ఏది తీసుకెళ్ళటానికి వీలు లేదు. మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ఆ ఇంట వారు పెట్టింది తిని దేవుని రాజ్యము ప్రకటించి వచ్చేయండి అని చెప్తాడు. అంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి మరి ఏ నాటి మన్నాని ఆ నాటికే సమకూర్చే దేవుడై ఉన్నాడు. నీ స్పిరిచువల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లవుతావు. ఆత్మ వర్ధిల్లే కొద్దీ మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగాను, ఆయన నిధులు దేవుడు మన నిధులను నింపే దేవుడు అయి ఉంటుందిగా. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం. మాకేమి లేదండి, మాకు ఆర్థిక లేమండి, అప్పుల భారం అండి, కుటుంబ సమస్యలండి, మాకు ఈ రోజు తినటానికి లేదండి. దేవుని యందు ఉన్నవారు ఎవరు పేదవారు కాదండి. ఆయన గుర్తెరిగినటువంటి నీ ధన నిధులు నింపబడతాయి. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుణ్ణి నువ్వు ఆనుకున్నట్లయితే, మీ తండ్రి ఆస్తిపరుడైతే ఆస్తి అంతా మీకు వస్తుంది కదండి. మన 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 పరమ తండ్రి ఆస్తులకే కర్త. కాబట్టి ఆయన్ని కలిగి ఉన్న నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభునామంలో మనం చేస్తూ
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ రోజు గడవటమే కష్టంగా ఉన్న బిడ్డల్ని తండ్రి అయ్యా మీరు దర్శించినందుకు వందనాలు తండ్రి. ఒక ఆర్థిక పరిస్థితులే కాదు ప్రభా, అనారోగ్య పరిస్థితులు, భయంకరమైన మానసికమైన ఒత్తిళ్లు, శరీరంలో అయా కుదరని రోగాలు, అయ్యా శాంతి లేదు, సమాధానం లేదు, భయంకరమైనటువంటి దారిద్ర్యం అనుభవిస్తూ అయ్యా మనసులో నెమ్మది లేక ఈ లోక పోకడి కోసం, ఈ లోక సుఖభోగాల కోసం పరిగెడుతూ భయంకరమైనటువంటి నాయన అయా పరిస్థితుల్లో పాపములో జీవిస్తున్న వారి జీవితాల్లో అయా నెమ్మది కలుగు చేసే దేవుడిని వారు గుర్తెరిగి నీ యందు భయభక్తులు కలిగి ఉండే కృపను దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. భారతదేశాన్ని దీవించండి. ప్రపంచ శాంతిని నాయన మీరు నెలకొల్పండి ప్రభా. ఆయా ప్రపంచంలో శాంతి అయా అనుదినము ఏలుబడి చేయనట్లు సహాయం దయచేయండి. మీ శాంతిని మాకు అనుగ్రహించి తండ్రి నెమ్మది దయచేయమని. ఇరాన్, అమెరికా మధ్య, ఇజ్రాయెల్, ఈ 3 దేశాల మధ్య యుద్ధ పోరాటం అంటున్నారు ప్రభా. అయా ఈ యుద్ధాలను మీరు అణిచివేయండి. సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు ప్రభా. యేసు నామంలో యుద్ధాలు అణచబడును గాక. ఎవరికి వారు నాయన మంచి నాయన మెచ్యూరిటీ కలిగినటువంటి ఆలోచనలు కలిగి ఉండి ప్రభా ఈ యుద్ధాలు అనపబడును గాక. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. భారతదేశంలో ఉగ్రవాద స్థావరాలన్నీ భూస్థాపితం అవును గాక. యేసు నామంలో తండ్రి సహాయము దయచేయండి. ఆయా సైనికులను మీరు ఆశీర్వదించండి. బోర్డర్లో ఉంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, ప్రయాణాలైపోతున్న ప్రతి ఒక్కరితో మీరు ఉండి మీకు మహిమ తెచ్చుకొనమని, సేవకుల చుట్టూ మీ సన్నిధి ఉంచమని ఈ రోజు నా తండ్రి అయా ఎంతమంది అయితే భోజనానికి లేక ఇబ్బందులు పడుతున్నారు అటు బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకొనమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని, ఈ ఛానల్ ఫాలో అవుతున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వీళ్ళారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.